ఆ బాగీకి ఎంత ధైర్యం ఉంటే పంతుల్ని పిలిచి నా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుంది? సూపర్ గా చేసావు మిస్సమ్మ. దెబ్బకి మనోహర్ గారి దెయ్యం వారంలో వదిలిపోతుంది. నిన్ను వదిలించుకోవాలని వాళ్ళు అలా చేస్తున్నారు మనోహరి. ఈ పార్టీకి మనోహరికి అది అర్థమైపోయి ఉంటుంది రాతోడ్. ఈ పెళ్ళాపడానికి తన ఎత్తుకి పై ఎత్తులు వేస్తుంది. చెయ్యాలి చంబా. ఆ బాగీని చిత్తు చెయ్యాలి. నా పెళ్లికి ముహూర్తం కాదు, ఈ ఇంట్లో ఒకరి చావుకి ముహూర్తం పెట్టించాలి. మిస్సమ్మ, మనోహర్ తన చావు తెలివితేటలు చూపించక ముందే ఈ పెళ్లి జరిగిపోవాలి. వారంలో పెళ్లి, ఈలోపే ఏం చేస్తావు మనోహరి? ఈలోపు కాదు, ఈ రోజే చేస్తాను. మనోహరి ఏం చేయకుండా తన చేతులు కట్టేద్దాం రాతోడ్. పార్థు గారు తన మెడలో తాళి కట్టే వరకు మనం వదలకూడదు. పార్థు సారు లాంటి సాధు మనిషికి మనోహర్ లాంటి క్రూర జంతువుకి కట్టబెడుతున్నాం. కొంచెం పాపం అనిపిస్తుంది మిస్సమ్మ. పార్థు గారు పేరుకే సాధుజీవి, కానీ ప్రొఫెషనల్ గా చూస్తే మనోహరి లాంటి ఎంతో మంది క్రిమినల్స్ మెడలు వంచాడు. సో డోంట్ వరీ. నా మెడనే వంచాలని చూస్తారా? చెప్తా. ఆ సరస్వతి వార్డెన్కి ఫోన్ చేయచంబా. ఇప్పుడు ఆవిడకెందుకు? ఫోన్ చేసి నేను చెప్పింది చెప్పు. అలా చెయ్యి. అలాగే. హలో, ఎవరు? నమస్తే మేడం. నేను అమరేంద్ర సార్ ఇంట్లో పనిచేసే పని మనిషిని. నువ్వు ఆ ఇంటి మనిషివా లేక మనోహరి మనిషివా? అయ్యో మేడం, మనోహరి అంటే నాకు చిరాకు, కోపం, అసహ్యం. అలాంటి స్వార్థపరురాల్ని, దెయ్యాన్ని, రాక్షసిని, పిశాచిని నేనెక్కడ చూడలేదు. సారీ మనోహరి, నీ గురించి అలా చెప్తేనే కదా ఆవిడ నమ్ముతుంది. అది నిన్ను నమ్మడానికి చెప్పినట్టు లేదు. నీ మనసులో నా గురించి అనుకుంటున్నది బయటికి కక్కినట్టున్నాయి. లేదు మనోహరి. నోర్మి, ముందు ఫోన్ మాట్లాడు. హలో మేడం, లైన్లోనే ఉన్నారా? ఉన్నాను, చెప్పండి. ఎవరో ఆర్మీ ఆఫీసర్కి అమరేంద్ర సార్ చిన్న కూతురు సాయం చేసిందని ఆర్మీ వాళ్ళు నిన్న రాత్రి బుజ్జమ్మకి సన్మానం చేశారు. అవునా? అవును. మీరు, ఆశ్రమంలో ఉన్న పిల్లలు కూడా వచ్చి బుజ్జమ్మని అభినందిస్తే బాగుంటుంది కదా మేడం. తప్పకుండా, మంచి విషయం చెప్పావు. ఈరోజే వస్తాను. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఆ వార్డెన్ పిల్లలతో వచ్చి బుజ్జమ్మని అభినందిస్తే నీకొచ్చే లాభం ఏంటి మనోహరి? ఆ పిల్లలతో పాటు ప్రచండ అసిస్టెంట్ కూడా వాళ్లతో కలిసిపోయి ఇంట్లోకి వస్తాడు. బుజ్జమ్మని తీసుకెళ్లిపోతాడు. ఓ అమ్మో, ఇదా నీ ప్లాను? బుజ్జమ్మని ప్రచండ చంపేస్తాడు. దాని చావుతో నా పెళ్లి ఆగిపోతుంది. అది నా ప్లాన్. రే శిష్య తాంత్రిక, చెప్పండి మాంత్రిక. అనంతమైన నా మంత్రశక్తిని అనువంతగా మార్చి నీ చేతుల్లో పెడుతున్నాను. ఇది మహాప్రసాదం మాంత్రిక. దీన్ని ఆ బాలిక తల మీద పెట్టి మనసులో నన్ను తలుచుకుంటే నువ్వు కోరుకున్న రూపానికి ఆ బాలిక మారిపోతుంది.
దాన్ని నా దగ్గరకి జాగ్రత్తగా తీసుకురా. అలాగే మాంత్రిక. చిలుక రూపమైతే సులువుగా తీసుకురావచ్చు. మళ్ళీ చెప్తున్నాను తాంత్రిక, ఆ ఇంట్లో అమరేంద్ర అనే ఆర్మీ వాడు, పార్థు అనే పోలీసోడు, భాగి అనే భద్రకాళి ఉంటారు. నువ్వు వాళ్ళకి దొరికావో నేను మనోహరి దొరికిపోతా. జాగ్రత్తగా పని ముగించుకొనిరా. అలాగే మాంత్రిక, నన్ను ఆశీర్వదించండి. భద్రంగా వెళ్ళి బాలికతో తిరిగిరా. భేతాళుడు నీకు తోడుగా ఉంటాడు. బయట ఆడుకోకుండా హాల్లో ఆడుతున్నారేంటి? బయటికి వెళ్ళొద్దని మిస్సమ్మ చెప్పింది బుజ్జమ్మ. కాస్తుంటే ఈ బాల్ నా ఆంజనేయ స్వామికి తగిలేదక్క. అవును, జస్ట్ మిస్ అయింది. సారీ బుజ్జమ్మ. ఆ బొమ్మ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా భద్రంగా దాచిపెట్టు బుజ్జమ్మ. మన రూమ్ కబోర్డ్లో స్వామిని తీసుకెళ్లి పెడతానన్నయ్యా. ఇక్కడైతే నీకు సేఫ్గా ఉంటుంది ఆంజనేయ. నేను చెప్పే వరకు బయటికి రాకే.